నేడు కొమిటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పేరుతో మహిళా వృద్ధాప్య ఆశ్రమాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క అనంతరం మాట్లాడుతూ మన తల్లిదండ్రులను మనం చూసుకుంటే మన పిల్లలు మనల్ని చూసుకుంటారని, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను మరవద్దని పునరుద్ఘాటించారు. వాళ్ళందరినీ కూడా ప్రయోజకులుగా ప్రజల కోసం పనిచేసేటువంటి గొప్ప నాయకత్వ సేవా లక్షణాలు ఇచ్చినటువంటి తల్లి మాతృమూర్తి మన మధ్య లేకున్నప్పటికీ ఆమె యొక్క ఆశలు ఆశయాలకు అనుగుణంగా వృద్ధాశ్రమం అంటే అయ్యో మేము ఇదనే ఫీలింగ్ కాకుండా పెద్దల ఆశ్రమమే అంటే బాగుంటుందేమో అని నా భావన. చాలామంది మన పిల్లల్ని మనం చూసుకుంటాం కానీ మనల్ని కనిపించిన తల్లిదండ్రులను అశ్రద్ధ చేస్తాం. అప్పుడు ఆ భావన ఎట్లుంటుందంటే మన పిల్లలు కూడా వాళ్ళ పుట్టిన వాళ్ళనే చూస్తారు తప్ప అప్పుడు మనల్ని వాళ్ళు చూడరు. అందుకనే ఎప్పుడు మన తల్లిదండ్రులు మనం చూస్తే ఖచ్చితంగా మన పిల్లలు రాజగోపాలన్న వారి కుటుంబ సభ్యులు మరి సుగుణమ్మ వీరందరూ కూడా సంతోషంగా ఉంటూ మరిన్ని ఇలాంటి సేవా కార్యక్రమాలు ఈ రాష్ట్రానికి విస్తరింపజేసి వారి యొక్క గొప్పతనాన్ని మరింత ప్రజలకు చేరే విధంగా ఖచ్చితంగా ఉంటాయని ఆశిస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు.